హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వచ్చేసి నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి ఇవాళ. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఉండే రెసిపీస్, ఇంకా హెల్దీ కూడా. సో పిల్లలకి బ్రేక్ బాక్సుల్లోకి, ఇంకా మనం ఒకటేమో బ్రేక్ బాక్స్లోకి, ఒకటేమో మార్నింగ్ లంచ్లోకి పెట్టాను, ఇంకోటేమో ఈవినింగ్ స్నాక్లోకి చేశాను. సో 3 రెసిపీస్ కూడా పిల్లలకి ఫేవరెట్ అయిన రెసిపీసే అనమాట. సో మమ్మీస్ మర్చిపోకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. రెసిపీస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇస్తారని అనుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే ఇవాళ పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళైతే చదువుకుంటూ ఉన్నారు. ఇంక నేనైతే గుమ్మం అది తుడిచేసి ముగ్గు అయితే పెట్టేద్దామని చెప్పి బాల్కనీలోకి అయితే వచ్చాను. అదే బాల్కనీ కాదు, ఏమంటారు దీన్ని, గుమ్మంలోకి అయితే వచ్చాను. ఇంకా తులసి కోట కోసం అడిగారండి. సో నేను ఇక్కడ ఏంటి అంటే తులసమ్మ అస్సలు ఉండట్లేదు, కోట అలాగా ఉండకూడదు అని చెప్పారు. కాకపోతే ఇంకా నాకు దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా మొక్క అయినా వేసేసేయాలి, ఎండ లేకపోతే తులసమ్మ అస్సలు ఉండదు కదా. సో అందుకే నేను వేయలేదన్నమాట. ఇంకా అందులో కూడా ఏదో ఒక మొక్క, మనీ ప్లాంట్ ఏదో ఒకటి అయితే పెంచేయాలి. ఇంకా గుమ్మ అయితే తుడిచేసి వాటర్ అయితే వేసేసాను. ఎక్కువ అయితే వేయను, జస్ట్ అలా కొంచెం కొంచెం, ఒక హాఫ్ గ్లాస్ అంటాం కదా, అట్లా వేస్తానన్నమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే తెలుసు కదా, పక్క వాళ్ళ గుమ్మంలోకి అయితే వెళ్ళిపోతాయి. సో అందుకే రోజు కొంచెం కొంచెం, ఏంటంటే మొక్కలు బాగా గ్రో అయితే అవ్వట్లేదు, కానీ జస్ట్ అవి ఉండాలి కదా, బ్రతకాలి అన్నట్లుగా కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను వాటికి. ఇంకా అంతకుమించి నాకు వేరే ఆప్షన్ దొరకట్లేదు. సో ఇంకా కొంచెం వాటర్ అయితే వేసేసి గుమ్మం అయితే తుడిచేసి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. ఈ ముగ్గు మర్చిపోయానండి, అంటే కంటిన్యూగా, అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేస్తూ ఉంటే గుర్తుంటుంది, కానీ ఈ ముగ్గు ఈ మధ్యకాలంలో వేయలేదు, ఈ బార్డర్ వచ్చేలాగా మర్చిపోయాను. మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను, అబ్బాయి ఏంట్రో బాబు, కరెక్ట్గా నేను వీడియో తీసేటప్పుడే నాకు మతిమరుపు వస్తుంది, అదేంటో ఈ ముగ్గుల విషయంలో. ఇంకా నాకు చిరాకు వచ్చింది. ఎక్కడో చూడండి, అక్కడ చిన్న మిస్టేక్ అయ్యింది. మళ్ళీ మాప్ పెట్టి మళ్ళీ ముగ్గు ఎవరేస్తారులే అని చెప్పి ఇంక నేను అలా తుడిపేసి ఇంకా అలా చేత్తో అయితే వేసేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నాకు ఇది ఇష్టం అండి, ఈ ముగ్గు వేసినప్పుడు మెలికల ముగ్గు మంచి లుక్ బాగుంటుంది అనమాట. కాకపోతే అది కాస్త కొంచెం చిందరవందరగా అయ్యింది. పర్లేదులేండి, ఇంకేం చేస్తాం. సో అలా ముగ్గు అయితే వేసేసి ముందే టీ పెట్టేశాను, రైసు టీ పెట్టేశాను. ఇంక ఇవాళ ఏంటి అంటే యాక్చువల్గా రెసిపీస్ ఏంటి అంటే, లంచ్ బాక్స్లోకి అయితే పాస్తా చేస్తున్నానండి. అంటే నైట్ కర్రీస్ ఉన్నాయి, సో మా వారికేమో ఆ కర్రీస్ పెట్టేస్తున్నాను. పిల్లల వరకే కాబట్టి పిల్లలిద్దరికీ ఏం కావాలరా అంటే పాస్తా అడిగారు వాళ్ళు, చాలా రోజులు అయిపోయింది పాస్తా చేసి. సో అందుకే పాస్తా అయితే చేస్తున్నాను. ఇంకా బ్రేక్లోకి వచ్చేసి నేను పీనట్ లడ్డు చేశాను. అంటే ఎప్పుడు చేసే పీనట్ లడ్డు కాదండి ఇది, చూడండి ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తారు కదా, అలాగా నేను చాక్లెట్ మిక్స్ చేసి ఖర్జూరంతో చేశాను అనమాట పీనట్ లడ్డు. నిజంగా డిఫరెంట్ లడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే భలే ఇష్టపడి తింటారు. ఖచ్చితంగా మీరైతే రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చూపిస్తాను. సో ఇంకా అలాగే ఈవినింగ్ కూడా ఆలుతోటి ఒక రెసిపీ చేశాను అనమాట. ఆలు సూజీతోటి టిక్కీస్ లాగా చేశాను, అవి కూడా చాలా బాగా వచ్చాయి ఈవినింగ్ స్నాక్లోకి. సో రెసిపీస్ నిజంగా చాలా బాగున్నాయండి, ఇంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నానంటే చూడండి, చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. సో ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం ఇవాళ పెరుగన్నమే అనమాట. ఇంక ఓన్లీ పిల్లల వరకే పాస్తా ఒకటే చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటి అంటే పాస్తా ఏమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, కాకపోతే వాళ్ళేమో లంచ్కి కట్టమన్నారు. పెరుగన్నం తినేస్తాంలే అమ్మ అని అన్నారనమాట. సరే అని ఇంక వాళ్ళకి పెరుగన్నం పెట్టేసి పాస్తా అయితే చేస్తున్నాను. సో పాస్తా కోసం ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ పాలు స్టవ్ మీద పెట్టేసా, పాలు బాగా మరగాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా దంచుకున్నాను. దంచుకునేది భలే ఉంది కదా, నాకు ఎందుకో పెద్దది ఉంది దంచుకునేది, అయినా సరే నాకు దీంట్లో దంచితేనే ఒక సాటిస్ఫాక్షన్, చిన్నగా బుల్లిగా భలే ఉంది కదా. అది మొన్న గుడికి ఎక్కడ వెళ్ళినప్పుడు కొన్న, అది 50 రూపీస్ అనమాట దంచుకునేది. సో ఇంక అందులో వెల్లుల్లి అయితే దంచి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను జస్ట్ ఒక 1-1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని, బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ లేదు అందుకే ఆయిల్ వేసుకున్నాను.
ఆ తర్వాత దంచుకున్న వెల్లుల్లి అయితే వేసేసాను. అది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను గోధుమ పిండి అయితే వేసాను. ఇది ఒక 3 మనుషులకి సరిపడా అండి. ఒక స్పూను గోధుమ పిండి వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. వేగిన తర్వాత అందులో ఒక పావు స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఇది కూడా మంచిగా కొంచెం వేగిన తర్వాత బాగా మరిగించి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, సో దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట. మరీ గోధుమ పిండి ఎక్కువ వేసేయకండి. మరీ ఎలా ఉంటుందంటే, అంటే మధ్యాహ్నం తినాలి కదా పిల్లలు, సో క్రీమీగా కాకుండా అది స్టిక్కీగా అయిపోతుంది అనమాట. కాబట్టి పాలు క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. గోధుమ పిండి మాత్రం ఒక స్పూనే వేసుకున్నాను నేను. ఆ తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుని ఇలా మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఇందులో వాటర్ ఎందుకు వేసాను అంటే, పాస్తా డైరెక్ట్గా అందులోనే వేసేస్తున్నానండి, అదే ఈ మ్యాక్రోనీస్. మీరు ఒకవేళ సపరేట్గా మ్యాక్రోనీస్ ఉడికిచ్చి కలుపుకుంటే మాత్రం వాటర్ వేయకండి. నేను ఆ మ్యాక్రోనీస్ ఉడకాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా అందులోనే వేసేసా. వాటర్ వేయకుండా కనుక మ్యాక్రోనీ వేసామనుకోండి, ఆ పాలల్లో సరిగా ఉడకదు. ఇంకోటి ఏంటంటే అడుగు పట్టేసి సగం ఉడికి సగం ఉడకకుండా అలా ఉంటుందన్నమాట. సో మ్యాక్రోనీ ఉడకడానికి మాత్రమే 1/2 గ్లాస్ వాటర్ వేసాను. అలాగే స్వీట్ కార్న్ వేసాను. క్యాప్సికమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే విష్ణు తినడు, సో ఎందుకులే ఇంక వీటితో అని చెప్పేసి ఇంక నేను క్యాప్సికమ్ వేయలేదు. కానీ క్యాప్సికమ్ కానీ, బ్రోకలీ కానీ, కాలీఫ్లవరు ఇప్పుడు సీజన్ కదా, కొంచెం కాలీఫ్లవర్, బ్రోకలీ ఇవి కూడా వస్తాయి. సో అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతా వేసి మ్యాక్రోనీ ఉడికిన తర్వాతని చీజ్ అయితే వేసుకోండి. లేదంటే మీరు ముందే మ్యాక్రోనీతో పాటు చీజ్ కనుక వేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చీజ్ అంతా క్రీమీగా అయిపోయి ఆ మ్యాక్రోనీ అనేది ఉడకదు, అడుగు పట్టేస్తుంది. కాబట్టి మీరు లాస్ట్లో మ్యాక్రోనీస్ బాగా ఉడికిపోయి చిక్కగా అయిపోయిన తర్వాత లాస్ట్లో చీజ్ అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 3 క్యూబ్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ మాత్రం లాస్ట్లోనే వేసుకోండి. స్టార్టింగ్ వేస్తే మాత్రం పాలు విరిగిపోతాయి, అంటే విరిగినట్లుగా అయిపోతాయి అన్నమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కనిపిస్తుంది, సాఫ్ట్గా ఉండకుండా మధ్యలో ఏదో కొంచెం విరిగినట్లుగా అనిపిస్తాయి. అందుకే సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోండి. ఇలా కొంచెం క్రీమీగా ఉందనుకోండి, అంటే కొంచెం మరీ టైట్గా ఉడకబెట్టేకండి, కొంచెం లూజ్గా ఉండేలాగే చూడండి. ఎందుకంటే మధ్యాహ్నం తినే వరకు కూడా కొంచెం క్రీమీగా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత బ్రేక్లోకి పీనట్ లడ్డు అయితే చేశానన్నా కదా, సో అదే అనమాట ఇది. సో ఎప్పుడు లాగానే నేను పీనట్ లడ్డు బెల్లంతో చేస్తూ ఉంటాను కదా, సో పీనట్స్ని అదే పల్లీలని ఫ్రై చేసేసి డ్రై రోస్ట్ చేసుకొని అందులో మిక్సీ చేసేసి కొంచెం బెల్లం కలిపేస్తాను. సో బెల్లం పీనట్ లడ్డు బాగుంటుంది. అయితే అది ఎప్పుడు చేసేదే కదా అని చెప్పి నా దగ్గర ఖర్జూరం ఉందన్నమాట. సో ఖర్జూరంతో చేద్దాంలే అని అనిపించిందండి ఫస్ట్ అయితే. అంటే బెల్లంని స్కిప్ చేసి చూడండి, మనకి స్వీట్ షాప్స్లో డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అన్నీ వేసి ఆ తర్వాత ఖర్జూరం వేసి లడ్డు చేస్తూ ఉంటారు కదా, డ్రై ఫ్రూట్ లడ్డు అని చెప్పి. సో అలాగా డ్రై ఫ్రూట్స్కి బదులుగా పల్లీ లడ్డు చేద్దాం అనుకున్నాను. అంటే ఖర్జూరము, ఓన్లీ పల్లీలు. సో అందుకే ఒక 1/2 కేజీ వరకు పల్లీలని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు అయితే తీసాను. కొన్నిటికి పొట్టు ఉంది, పర్వాలేదు అయినా. సో ఇట్లా పొట్టు అంతా తీసేసి బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మెయిన్గా పల్లీలు బాగా ఫ్రై అయితేనే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే దీన్ని చాపర్లో వేసేసుకుంటున్నాను, మిక్సీలో కాదు. ఎందుకంటే ఇది మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది కదా అని నేనైతే ఇంకా చాపర్లో అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, సో చాపర్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఇలా కొంచెం ఇలా క్రష్ చేసుకున్నాను అనమాట. దీన్ని ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్జూరం కూడా నలగాలి కదా, సో దీంతో పాటు ఖర్జూరం వేస్తే నలగదు. అందుకని చెప్పేసి పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసి ఖర్జూరం అయితే తీసుకున్నాను. ఇది మామూలు లైన్ డేట్స్ ఖర్జూరం అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఖర్జూరము తగ్గింది. ఇప్పుడు మీరు 1/2 కేజీ తీసుకున్నారనుకోండి పల్లీలు, ఖర్జూరం కూడా 1/2 కేజీయే తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీ లాగా తీసుకోండి. ఇక్కడ నాకు ఏమైందంటే ఖర్జూరం అనేది క్వాంటిటీ తగ్గింది, అంటే స్వీట్ తగ్గింది. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఉంటుంది కదా చాక్లెట్, నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది కదా, సో అది యాడ్ చేశానండి. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉంటే డార్క్ చాక్లెట్ వెయ్యండి, లేదు మేము ఓన్లీ ఖర్జూరంతోనే చేసుకుంటాము అంటే ఈక్వల్ క్వాంటిటీలో, అంటే పల్లీలు ఖర్జూరం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని
ఇలాగా చాపర్ ఉంటే చాపర్లోనే వేయండి, మిక్సీలో అయితే మరీ పౌడర్ అయిపోతుంది. సో ఇట్లా చాపర్లో వేసేసి రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి లడ్డు వచ్చేస్తుంది, ముద్ద చేయడానికి వస్తుంది. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ నాకేమైందంటే ఖర్జూరం తగ్గింది కాబట్టి నేను చాక్లెట్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అప్పటికప్పటికే అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే సరేలే కొంచెం బెల్లం పౌడర్ కలిపేద్దాం అనుకున్నాను. మళ్ళీ అనిపించింది ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని చెప్పేసి డార్క్ చాక్లెట్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర డార్క్ చాక్లెట్ లేదు అనుకోండి, ఖర్జూరంలో ఇది ఉంటుంది కదా కోకో పౌడరు. సో కోకో పౌడరు ఒక 50 గ్రామ్స్, పావు కేజీ పల్లీలకి పావు కేజీ ఖర్జూరంకి ఒక 50 గ్రామ్స్ కనుక కోకో పౌడర్ వేసేసారనుకోండి, అసలు మీకు ఎంత మంచి చాక్లెట్ హెల్దీ లడ్డు అయితే వచ్చేస్తుంది. నా దగ్గర అంటే చాక్లెట్ ఉంది కాబట్టి వేసుకున్నాను, ఒక 100 గ్రామ్స్ వేసుకున్నాను చాక్లెట్ అంతే. మీరు 100 గ్రామ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, 50 గ్రామ్స్ కోకో పౌడరు సరిపోతుంది అనమాట. ఇంక అందులో మీరు షుగరు, బటరు ఇంక ఇట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖర్జూరంని మనం ఇలాగా చాప్ చేస్తే అది ఆటోమేటిక్గా కొంచెం తడి లడ్డు చుట్టుకోవడానికి సరిపడా తడి అయితే అందులో వచ్చేస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేనైతే నా దగ్గర చాక్లెట్ ఉంది కాబట్టి చాక్లెట్ వేసాను. మీరైతే చాక్లెట్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఈక్వల్ క్వాంటిటీలో ఖర్జూరము, పల్లీలు తీసుకోండి, కోకో పౌడర్ వేసేయండి. ఎలా ఉందంటే చూడండి, మనకి ఎవరికైనా మనం ఇది వరకు అంటే ఇప్పుడు కూడా గిఫ్ట్ ఇస్తాం కదా ఎవరికైనా చాక్లెట్స్, గోల్డ్ కలరు పైన గోల్డ్ కలర్ ఫాయిల్ తోటి ర్యాప్ చేసి ఉంటాయి చాక్లెట్స్, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ చాక్లెట్ లాగా ఉందండి ఎగ్జాక్ట్గా. ఆ చాక్లెట్ చాలా కాస్ట్లీ. సో ఇదేంటి అంటే అసలు మాటలతో చెప్పలేకపోతున్నాను, అంత బాగుందనమాట చాక్లెట్ టేస్ట్ అయితే. అస్సలు అనుకోలేదు, నేను అనుకోకుండా ఇలా అయ్యింది. సో అందులో ఖర్జూరం కూడా ఉంది కాబట్టి హెల్దీయే కదా. సో నేను ఇప్పుడైతే జస్ట్ కొంచెమే చేశాను, పావు కేజీ ఖర్జూరం తెప్పించి నేను మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను. ఒకవేళ మీకు కోకో పౌడర్ అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చండి. ఖర్జూరము, ఆ తర్వాత పల్లీలు, ఇంకా మీకు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి అనుకుంటే ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి కానీ ఇందులో ఇంక సపరేట్ షుగరు, బెల్లము ఇంక ఏం వేయాల్సిన అవసరం లేదు. ఖర్జూరం స్వీట్ తోటి లడ్డు చాలా బాగుంది. జీడిపప్పు, బాదము ఇలా కూడా అవసరం లేదు. అంటే చాలామంది జీడిపప్పు, బాదము తర్వాత ఇంకా ఏవేవో వేస్తూ ఉంటారు కదా డ్రై ఫ్రూట్స్. సో అవేమీ కాకుండా పల్లీలతో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా పిల్లలకైతే బాక్స్ ఇచ్చేసాను. సో వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ అనమాట. సో ఒక లడ్డు పెడుతుంటే అమ్మ 2 పెట్టమ్మా అని చెప్పి 2 పెట్టించుకున్నారు. అదే డ్రై ఫ్రూట్ లడ్డు తినరండి మళ్ళీ వాళ్ళు. నేను అందుకే చేయను డ్రై ఫ్రూట్ లడ్డు, అంటే తినేదే కదా చెయ్యాలి, వాళ్ళు తినరు. జీడిపప్పు, బాదం పప్పు అయినా సరే వాళ్ళు తినరనమాట. అది ఇప్పుడు చాక్లెట్ యాడ్ చేశాను కాబట్టి ఆ చాక్లెట్ ఫ్లేవరు అస్సలు ఖర్జూరం వేసినట్లే తెలియలేదు. సో ఈజీగా హ్యాపీగా తినేశారు వాళ్ళైతే. ఆ తర్వాత ఇంక నేను ఇంట్లో పని అయితే చేసుకునేసి ఇంకా తలస్నానం అయితే చేశాను. తలస్నానం చేసేసి ఐబ్రో కొంచెం ఇక్కడంతా కూడా కొంచెం ఎక్స్ట్రాస్ అయితే పెరిగాయి. సో బ్యూటీ పార్లర్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవుతా ఉన్నా అనమాట. ఇదిగోండి, నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైలే రొటీన్ హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కుదరలేదు నాకు ఇవాళ. ఇది చూడండి, ఆ రోజు నేను ఇది చేశాను కదా, దాన్ని ఏమంటారు, ఏజియో హాల్ వీడియో చేశాను కదా. సో అదనమాట ఆ రోజు. సో వ్లాగ్ షూట్ చేస్తున్నాను ప్లస్ ఏజియో కుర్తీ హాల్ కూడా చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు అందుకే ఇంకా నాకు టైం లేక హెయిర్ కట్ చేయించుకోలేదు. యాక్చువల్గా హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకున్నాను, ఎందుకంటే స్టైల్ కోసం కాదండి, జుట్టు ఊడిపోతుంది. ఆ ఎడ్జెస్ అంతా ఎలా అయిపోయిందంటే తోకలాగా వచ్చేస్తూ ఉంది. సో అందుకే జుట్టు ఊడిపోతుంది, హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంక కుదరలేదు. నెక్స్ట్ వీక్ అయినా చేయించుకోవాలి. సో ఇంక ఇట్లాగా నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ ఇదేనండి. ఎందుకంటే జుట్టు అల్లుకుంటే కొంచెం లావుగా ఉందనుకోండి హెయిర్ అల్లుకోవచ్చు, ఇలా పీచులా ఉంటే అల్లుకుంటే బాగోదు కదా. సో హెయిర్ అంతా పోయిందండి, అసలు నాకు ఎంత లాంగ్ హెయిరో తెలుసా. సో ఇంక అలాగా తల అయితే ఆరబెట్టేసుకొని ఇంకా జడేసేసుకున్నాను. ఇంక నేను ఇది ఏంటంటే పద్మిని అక్క కింద ఉంటారని చెప్పాను కదా మీకు. సో కోకోనట్ రైస్, అలాగే బేబీ పొటాటోస్, అలాగే మష్రూమ్స్ వేసి కర్రీ చేశారనమాట. సో నాన్ వెజ్ లేదు, నేను నాన్ వెజ్ తినట్లేదు కదా, సో అందుకని నా కోసం పంపించారు. ఇంక వేడిగా, చాలా వేడిగా ఉంది. సో వేడిగా ఉన్నప్పుడే తినేయాలని చెప్పి పెట్టుకొని తినేస్తా ఉన్నా. సో మామయ్యకి ఏంటి పెట్టేస్తాను మామయ్య అంటే, నాకు వద్దమ్మా నువ్వు వెళ్ళలే, నేను మళ్ళీ పెట్టుకొని తింటా, కంగారు ఏముంది అన్నారు. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇప్పుడు మామయ్య నేనేం మాట్లాడుకుంటున్నాను తెలుసా,
ఒకసారి ఇలాగే వీడియోలో మామయ్య టీవీ చూస్తూ ఉన్నారు, పిల్లలు నేను టిఫిన్ తింటున్నాం అనమాట. సో అప్పుడు ఎవరో కామెంట్ పెట్టారండి, పాపం ఆ పెద్ద ఆయనకు కూడా పెట్టొచ్చు కదా, నువ్వు నీ పిల్లలు మాత్రం తింటున్నారు అని చెప్పి. నాకు ఎందుకో ఆ కామెంట్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. అండి ఇంట్లో అందరూ అందరూ ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా నేను నా పిల్లలు ఎలా తింటామండి. ఫస్ట్ మామయ్య తినేశారు. ఆ రోజు హాలిడే అనో లేకపోతే పిల్లలు లేట్గా తిన్నారు. నేను కూడా పూజ అయిన తర్వాత పిల్లలు నేను కలిసి తిన్నాం అనమాట ఆ రోజు. సో చూసిన వాళ్ళు ఇంకా అలా ఇప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎవరికి ఎప్పుడు కావాలో అప్పుడు తింటారు. ఇప్పుడు కూడా నేను టిఫిన్ తినలేదు, 11 ఇది తినేస్తూ ఉన్నాను. నాకు నవ్వొచ్చింది. ఇంక అలా మాట్లాడుకుంటాను. మళ్ళీ అమ్మో ఇప్పుడు ఇది చూసి మళ్ళీ పెడతారేమో ఆ కామెంట్ అని చెప్తే మామయ్య అవన్నీ పట్టించుకోకూడదమ్మా అంటా ఉన్నారు. సో అలా మామయ్యతో కొంచెంసేపు మాట్లాడేసి వేడిగా కోకోనట్ రైస్ అయితే తినేసి ఇంకా పద్మిని అక్క నేను కలిసి ఐబ్రోస్ తీయించుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇదిగోండి, ఎక్కువ కాదు, జస్ట్ అక్కడ కొంచెం ఉంటాయి కదా, అక్కడ ఒక్కటే తీసాను అనమాట. తీయించేసుకొని ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు మీరు అడుగుతారు ఎక్కడ తీయించుకుంటారు అని. సో ఇక్కడ మా ఇంటికి దగ్గరలో బామా బ్యూటీ పార్లర్ అని ఉంది. సో అక్కడ తెలిసిన ఆవిడనమాట పద్మిని అక్కకి. సో తనతో వెళ్తాను నేను. ఇంక వెళ్ళి తీయించుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా చూసారు కదా, ఏజియో హాల్ అయితే చేశాను అనమాట. ఆ తర్వాత ఏజియో హాల్ చేసేసి కంటి మీద ఉందండి నిద్ర. అలా పడుకున్నాను. పడుకొని ఒక 1 అవర్ అయితే ఇంకా అసలు హెడేక్ వచ్చేసింది. తలస్నానం చేశాను కదా, ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసేయడం వల్ల అనుకుంటా హెడేక్ వచ్చేసింది. తర్వాత జుట్టు అంతా ఇంకా తీసేసి అలా పడుకున్నాను. పడుకొని ఇంకా ఆ రోజు ఇంక ఈవినింగ్ అయితే ఏం వ్లాగ్ షూట్ చేయలేదు. యాక్చువల్గా ఇది వేరే రోజు చేశాను అనమాట. ఇంక ఇవాళ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 2 పొటాటోస్ తీసుకున్నాను. ఒక 2 బంగాళదుంపల్ని మంచిగా ఇలాగ తురుముకున్నాను అనమాట. ఇది కూడా భలే మంచి స్నాక్ అండి, పిల్లలు ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బంగాళదుంపల్ని బాగా తురిమేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఆ తురిమిన బంగాళదుంపల్ని కడాయిలో నేను ఒక 2 కప్స్ వాటర్ 2 బంగాళదుంపలు తురిమి వేసేసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటా ఉన్నాను అంతే. ఇంకా లైట్గా బాగా చాప్ చేసుకున్న కొత్తిమీర కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయలేదు. సో ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అంతే, అంటే ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసేసి నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సో ఉప్మా రవ్వ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అది కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. అంటే మసాలా ఉప్మా లాగా అనుకోండి ఇది. సో ఉల్లిపాయ అలాంటివన్నీ ఏం వేయకూడదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అలా ఏం వేయకూడదు. ఎందుకంటే అవన్నీ వేస్తే ఏమవుద్దంటే మనము మళ్ళీ డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోయి అట్లా ఉండలుగా విరిగిపోయి అట్లా వస్తాయి. సో ఏదైనా సరే బాగా మ్యాష్ చేసి వెయ్యండి. ఒకవేళ మీరు ఇందులో ఆకుకూరలు లాంటివి వేయాలి అనుకున్నా సరే ఉడకపెట్టి జ్యూస్ మిక్సీ చేసేసి పాలకూర వేసుకోవచ్చు, తర్వాత తోటకూర వేసుకోవచ్చు. అన్నీ కూడా ప్యూరీ రూపంలో వేసుకోండి ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే. క్యారెట్ కానీ తర్వాత బంగాళదుంప, బీట్రూట్ ఇట్లా ఏదైనా ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవాలి అనుకుంటే ఎంచక్క ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసి ప్యూరీని అయితే వేసుకోండి. బంగాళదుంప అంటే ఉడికిపోద్ది కాబట్టి ఇంకా నేను తురిమి వేసేసాను. మిగతావి ఏవైనా సరే ఏంటంటే కొంచెం ఉండిపోతాయి. అప్పుడు ఉండిపోతే ఏంటంటే మనకి ఇలా సాఫ్ట్గా ఇలాగా టిక్కీస్ లాగా రావన్నమాట. అప్పుడు ఆయిల్లో వేయగానే అవన్నీ కూడా ముక్కలుగా విరిగిపోవడం అలా అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను. కాబట్టి మీరు ఏదైనా వెజిటేబుల్ వేయాలి అనుకుంటే ప్యూరీ ఫామ్లో వేయండి, కట్ చేసి మాత్రం వేయకండి. వేసేసి మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. సో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో వాటర్ తీసుకొని చెయ్యిని వాటర్లో తడుపుకుంటూ ఇలాగ చిన్నవి వడల్లాగా వేసేసుకోండి. ఇలా హోల్ పెట్టడం వల్ల ఏంటి అంటే లోపలంతా కూడా బాగా వేగుతుంది అనమాట. అయితే ఇంకోటి చెప్పాలండి, వేయించుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే అస్సలు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టకండి. నూనె బాగా మరగాలి. ఆయిల్ ఎంత వేడిగా ఉంటే మీకు అంత బాగా వస్తుంది. నూనె ఏమాత్రం వేడిగా లేదు అనుకోండి, అదేమవుతుందంటే విడిపోతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ పీల్చేసి ఇలా విడిపోతుంది, మనకి అలాగా రౌండ్గా రాదు. కాబట్టి నూనె మాత్రం హైలోనే ఉంచండి ఆ టెంపరేచర్ని. సో నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయండి, ఆ వేడి మీదే ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఇలాగా. సో వేడిగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలా స్ట్రైనర్లో పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ ఫుడ్డే కానీ ఇందులో ఆలు అవన్నీ వేసాం కాబట్టి ఎప్పుడైనా
ఈవినింగ్ స్నాక్లా తినడానికి చాలా బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే. అసలు ఇది మనం ఇందులో రవ్వ వేసాము అన్నట్లే తెలియదు అనమాట, ఆలు ఫ్లేవరే ఉంటుంది. ఇంకోటి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, కారకారంగా మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి, నిజంగా మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీస్ అన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.